జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి. పింఛన్లు, వాళ్ళకి రుణమాఫీలు, వాళ్ళకి విద్యా దీవెన, పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది ఆయన వస్తే. అన్ని స్కూల్స్ బాగున్నాయి, అన్ని బాగా జరుగుతున్నాయండి. ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. మరి టీడీపీ ప్రభుత్వం మాకు గెలిపించండి మేము ఇవన్నీ ఇస్తామంటున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందండి? ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటున్నాం. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్ళకి ఏమైనా మంచి చేసిందా? జగన్ అన్న అన్ని మంచి చేశాడు, మహిళలకి మరి అంటే అన్ని పథకాలు ఇచ్చాడు. ఏం చేశారు మహిళలకు మంచి? వైఎస్ఆర్ రుణమాఫీ చేశాడు, అమ్మఒడి ఇచ్చాడు, విద్యా దీవెన ఇచ్చాడు, తర్వాత చేయూత ఇచ్చాడు, మాకు ప్రతిదీ కూడా బాగా చేశాడు. తర్వాత వాలంటీర్లకు వ్యవస్థ కూడా బాగుంది, మాకు అన్ని జరిగాయి. జగన్ అన్న ద్వారా అన్ని పథకాలు అందాయి, బాగుంది. ఈ ప్రభుత్వం బాగుందా? అంతకు ముందు ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వమే బాగుంది. అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? చాలా వరకు మారిపోయింది అభివృద్ధి అనేది. జగన్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది కూడా. స్కూళ్ళు బాగుపడ్డాయి, అన్ని బాగున్నాయి కూడా. మరి పింఛన్లు గానీ అన్ని ఇక్కడ ఇంటికి తెచ్చిస్తున్నారా, అక్కడికి వెళ్తున్నారా? ఇంటికే, ప్రతి ఒక్కటి ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు. మొత్తం ఇంటికే వస్తున్నాయి. వాలంటీర్ వాళ్ళు బాగా పని చేస్తున్నారా? బాగా చేస్తున్నారు పని. ఈసారి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు? రాజగోపాల్ రెడ్డి కావాలనుకుంటున్నాను. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలి. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. ఎందుకు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అందరికి పథకాలు కానీ అన్ని జరుగుతున్నాయి, బాగా చేస్తున్నాడు. పేదలకి ఏదైనా ఇల్లులు కావాలంటే ఇల్లు ఇస్తున్నారు. రీసెంట్ గా మా అక్క వాళ్ళకి కూడా ఇల్లు వచ్చింది. మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా? మా ఇంట్లో మాకు కారు ఉంది. మాకు ఏ పథకం రాకపోయినా కానీ మా జగన్మోహన్ రెడ్డి కావాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? అందరికీ బాగా చేస్తున్నారు. మాకు బాగా చెప్పిన ప్రతి ఒక్కరికి, మన ఏపీలో ప్రతి ఒక్కరికి బాగా చేయగలుగుతున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి సార్ గారు. మరి సీఎం? సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలి ఖచ్చితంగా. నమస్తే, మీ పేరు? నా పేరు వాసు. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఏం చెప్పారు? అన్ని పథకాలు అన్ని వస్తున్నాయి కాబట్టి, అన్ని బాగుంటున్నాయి, అన్ని చేస్తున్నారు కాబట్టి. పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు. అభివృద్ధి బాగుంది, అన్ని బాగున్నాయి సార్, ఇబ్బంది లేదు. కొంతమంది గిట్టనోళ్ళు చెప్తుంటారు అలా. ప్రతిది పిల్లకాయలకి అమ్మఒడి గానీ మొత్తం పడుతున్నాయి. మీ ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా? మా ఇంట్లో బాగానే మంచి జరిగింది కూడా. మా అమ్మాయికి ఇది పడుతుంది, ఇది అమ్మఒడి పడుతుంది. ఫీజు ఇన్వెస్ట్మెంట్, మా అమ్మాయి డిగ్రీ, దానికి కూడా సార్ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో జరిగినాయి? లేవు, ఒకటి కూడా మాకు జరగలేదు. ఇక్కడ పింఛన్కి వెళ్ళాలన్నా గ్రామంలో చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. 2-3 రోజులకు ఇచ్చేవాళ్ళు, 2 నెలలకు ఇచ్చేవాళ్ళు, 3 నెలలకు కూడా ఇచ్చేవాళ్ళు. మరి ఆ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? జగనన్న ప్రభుత్వమే బాగుంది. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కోరుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి గారు. మరి సీఎం జగన్ గారు. నమస్తే, మీ పేరు? నా పేరు లక్ష్మిరెడ్డి. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నారు? ఈసారి సీఎం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మాకు అన్ని బాగా చాలా చక్కదనంగా చేశాడు. మీ ఇంట్లో ఏమైనా మంచి చేశారా? మా ఇంట్లో కాదు, దేశమే బాగుపడిపోయింది. అంటే ఈ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన చాలా బాగుంది. ఒక ఇంటికి ₹1,00,000, నాకైతే ₹1,00,000 వచ్చింది. ఏమేమి వస్తున్నాయి మీకు పథకాలు? మాకు పథకాలు వృద్ధాప్య వస్తుంది, రైతు భరోసా పడుతుంది. ఇంకా పోతే నేను మోకాలు ఆపరేషన్ చేసుకుంటే నాకు సీఎం గ్రాంట్ 50,000 ఇచ్చాడు. ఆయనకన్నా చేసినోడు ఎవరు? అంటే ఈసారి టీడీపీ వాళ్ళు మాకు కూడా మేము చేస్తామంటున్నారు కదా. వాళ్ళు చేస్తారు. వాడు మొహం 14 ఏళ్ళు దిగి తిని స్ట్రీట్ డెవలప్మెంట్ ఏదో చేసి 370 కోట్లు అవి కట్టమ్మను ముందు. ఈసారి మాకు ఛాన్స్ ఇవ్వండి, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు అంటున్నారు. వాడి మొహం చేస్తాడు, చేసి అయిపోయింది, ఇంకేం చేస్తాడు. మరి ఈసారి అధికారం మారాలంటారా, ఇదే ప్రభుత్వం కావాలా? ఇదే ప్రభుత్వం ఉంటేనే ప్రజలు బాగుంటారు, దేశం బాగుంటుంది. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలి? మా నియోజకవర్గం ఈయనే. ఎవరు పేరు? రాజగోపాల్ రెడ్డి గారు. సీఎం జగన్మోహన్ రెడ్డి. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు ఎర్రబాబాయ్ అన్న. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలన్నా. ఎందుకు వైఎస్ఆర్సీపీ అంటే ఏం చెప్తారు? అంటే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈరోజు పాలన అనేది ప్రజల వద్దకు తీసుకొని వచ్చి పేదలకు మంచి చేస్తున్నాడు. అంటే అభివృద్ధి ఏం చేయట్లేదు, పథకాలు ఒకటే ఇస్తున్నారని టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. అభివృద్ధి అంటే అభివృద్ధి ఎందుకు చేయట్లేదన్న? రోడ్లు ఇప్పుడు హైవేలే కాదు, మా ఊరు దగ్గర ఎర్రవడిపల్లి టు గొల్లపల్లి ఉంటే మరి ఈ మధ్య కాలంలోనే తార్ రోడ్డు వేశారు. మరి ప్రతి దిక్క కూడా తార్ రోడ్లు అయితేనేమి, ఊర్లలో సిమెంట్ రోడ్లు అయితేనేమి, ప్రతి దిక్క డెవలప్ ఎందుకు కావట్లేదు చెప్పు.
ప్రతి దిక్క డెవలప్ అవుతుంది. జనాలకు ఈరోజు పేదోళ్ళకైతే ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యశ్రీ వల్ల ఈరోజు ఒక పేషెంట్ మామూలుగా అయితే సుమారుగా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలంటే మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి. ఈరోజు అతనికి ఆయుష్ అనేది ఉంటే ఈరోజు ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కూడా ఆపరేషన్లు కావచ్చు ప్రతి ఒక్కటి చూసి వచ్చిన తర్వాత మళ్ళా ఒక నెల రోజులకు రోజుకు 250 రూపాయలు పై చిలుకులు వాళ్ళకు పోషణకు ఆ ఇంటి యజమాని అయితే ఎవరైతే జబ్బును పడి మరి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆపరేషన్లు జరిగి వచ్చిన తర్వాత ఆ యజమాని ఆ కుటుంబము భజన పడకుండా మరి వాళ్ళకు రోజుకు 250 రూపాయలు పై చిలుకులు వాళ్ళ అకౌంట్లోకి నేరుగా వచ్చి పడి వాళ్ళు మరి అది ఆ విధంగా జరుగుతూ ఉంది కదా. మరి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కావాలనుకుంటా? ఇదే ప్రభుత్వం కావాలన్నా. మరి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ కావాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. మంచి పాలన. ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండాలి, ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఉండాలి, ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.